రోహిణిని ఇంటికి తీసుకువచ్చి హారతి మీద సుశీలమ్మతో కలిసి ఒట్టు వేయించిన మీనా నిజం తెలుసుకొని రోహిణి చెంప పగలగొట్టిన సుగుణమ్మ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ముగ్గు వేస్తూ సీరియల్ రివ్యూ అయితే చెప్పుకుందాం. రోహిణి గురించి బాధపడుతున్న మనోజ్ని చూసి ఎలాగైనా రోహిణిని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటారు. అప్పుడే ఇక మీనా బాలుతో అత్తయ్య కూడా ఇంటికి రావడం లేదు, అలాగే రోహిణి కూడా రావడం లేదు, ఇల్లంతా కూడా ఏదో కోల్పోయినట్టు ఉందండి. ఎలాగైనా సరే అమ్మమ్మ గారు వచ్చాక రోహిణిని ఇంటికి తీసుకురావాలి, అప్పుడు మాత్రం ఇల్లు కలకల్లాడుతూ ఉండదు. మా నాన్న వెళ్ళాడు కదా మీనా, మా నాన్నమ్మని తీసుకురావడానికి. మా నాన్నమ్మ వచ్చిన తర్వాత ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మా నాన్నమ్మ వస్తే కానీ ఈ సమస్య తీరదు. అప్పుడు కూడా నగలు దొంగతనం చేసినప్పుడు మా నాన్నమ్మ అమ్మ మీద కోపగిస్తే అప్పుడు మా నాన్నని ఓదార్చి మా నాన్నని బుజ్జగించి మా అమ్మకి బతిమిలాడి ఇద్దరిని కూడా కలిపింది. అలాగే ఇప్పుడు కూడా తనే వస్తుంది. మరి రోహిణి ఇంటికి వస్తుందంటారా తిరిగి అని అడుగుతూ ఉంటుంది మీనా. వస్తుంది, ఎందుకు రాదు, ఎవరొచ్చి తనని పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు బాలు. ఏదైనా భార్యాభర్తలు దూరం అయితే ఎంత బాధో, ఆ బాధ ఏంటో నేను కూడా మనోజ్ని చూస్తే తెలుస్తుంది నాకు కూడా అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, వాడు మంచం మీద పడుకున్నప్పుడు రోహిణి రోహిణి అంటూ మంచం మీద తడుముకుంటున్నాడు. అప్పుడు కూడా నాకు చాలా బాధ కలిగింది. తన భార్య దూరమైనందుకు చాలా బాధపడుతున్నాడు. తను మోసం చేసినందుకు ఎంత బాధ ఉందో, భార్య దూరమైనందుకు కూడా అంతే బాధపడుతున్నాడు. ఈ పార్లమ్మ ఈడుతా అన్న నిజం చెప్తే సరిపోయేది, వీడు అంతగా కూడా బాధపడేవాడు కాదు. ఆ పోలీస్ స్టేషన్లో వాడున్నాడు కదా అరుణ్ గాడు, వాడు ఎన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా అని అంటూ ఉంటే, ఏంటి అతను మీ అన్నయ్యని అరెస్ట్ చేయించింది, మీ అన్నయ్య అని తెలిసి అరెస్ట్ చేశారా అని అంటూ ఉంటే, లేదు మా అన్నయ్యని తెలిసి అరెస్ట్ చేయలేదు, తెలియకుండానే చేశాడు. వెళ్ళాక మాత్రం మా నాన్నని ఇలాంటి కొడుకుల్ని కన్నారేంటి, అసలు ఇద్దరు కూడా రౌడీ వెధవల్లా ఉన్నారు అని మా నాన్నని అవమానించబోయాడు. అప్పుడు నేను వాణ్ణి తిట్టడానికి వెళ్తుంటే మా నాన్న ఆపాడు, లేకపోతే పోలీస్ స్టేషన్లోనే మా నాన్న అన్నందుకు వాడి చెంప పగలగొట్టేదాన్ని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అరుణ్ అన్న మాటలకి నాకు చాలా కోపం వస్తుంది అని అనగానే, చూడండి అది పోలీస్ స్టేషను, మీరు అక్కడికి వెళ్ళి అలా గొడవ పడకూడదు. పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్ని కొడితే మిమ్మల్ని జైల్లో పెడతారు. మీ కోపమే మిమ్మల్ని మళ్ళీ జైల్లో పెట్టిస్తుంది. అతని సంగతి మర్చిపోండి, అతని డ్యూటీ అతను చేశాడు అంతే అనుకోవాలి, ముందు మన ఇంట్లో ఉన్న సమస్యని తీర్చుకోవాలి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక మీనా అయితే పూల డెలివరీ కోసమని వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఇక విద్య ఆటోలో వెళ్తూ ఇక మీనాని చూసి ఆటో ఆపుతుంది. ఇక మీనాని ఆపి మీనా అని అంటూ విద్య అయితే మీనాని పలకరిస్తుంది. మీనా అయితే విద్యతో మాట్లాడుతూ, ఏంటి మీనా, ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు, నా మీద ఎందుకు నీ కోపం అని విద్య అడుగుతూ ఉంటే, నీ ఫ్రెండ్తో కలిపి నువ్వు కూడా మా కుటుంబాన్ని మోసం చేసావు కదా, నువ్వు రోహిణి ఇద్దరూ కలిపే కదా మాణిక్యం దగ్గరికి వెళ్ళింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది ఇలాగా విద్య మీనాతో. అంటే మరేం చేయమంటావు, రోహిణి మనోజ్ని ప్రేమించింది, మనోజ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. మీ అత్తయ్య గారేమో కోటీశ్వర్లు ఇంటి నుంచి ఆ అమ్మాయే కోడలుగా రావాలని మీ అత్తగారు అంది. ఆ పరిస్థితుల్లో మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి తను కోటీశ్వరాలు అని అబద్ధం చెప్పింది. తర్వాత మెల్లిగా మనోజ్తో ఈ విషయం చెప్పాలని అనుకుంది. పెళ్లి రోజు కూడా చాలా ప్రయత్నించింది, కానీ మనోజు ఏదో పని మీద పడి మా మాట వినిపించుకోలేదు, పెళ్ళైపోయింది. తర్వాత మీ నాన్న ఆస్తి కోసం మీ నాన్నకి ఫోన్ చెయ్యి, మీ నాన్నని రమ్మను అని మీ అత్తగారు రోహిణిని అడుగుతూ ఉంటే, ఒకవేళ తను కోటీశ్వరాలు కాదని తెలిస్తే మనోజ్ని తనని దూరం చేస్తుందని భయంతో తను అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ ఈ పరిస్థితి తీసుకొచ్చుకుంది. ఇదే విషయాన్ని మీ అత్తగారితో చెప్దామంటే అస్సలు కూడా మీ అత్తగారు మాట వినిపించుకోకుండా తనని కొడుతూనే ఉంది అని అంటూ ఉంటుంది విద్య. చూడు విద్య, అత్తయ్య దృష్టిలో మీరు చేసింది చాలా పెద్ద తప్పు. అత్తయ్య రోహిణి మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంది. రోహిణిని మాకన్నా నీ ఎంతోగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎంత డబ్బున్నా డబ్బు లేకపోయినా అత్తయ్య ప్రేమ వేరేలా ఉంటుంది. కానీ అత్తయ్య నమ్మకం మీద తను దెబ్బ కొట్టింది, అందుకని అత్తయ్యకి అంత కోపం వచ్చింది.
అని అంటూ ఉంటే, నువ్వే ఏదో ఒకటి చేసి రోహిణిని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళు మీనా. రోహిణి ఎంతో బాధపడుతుంది, తన బాధ చూడలేకపోతున్నాను అని చెప్తూ ఉంటుంది విద్య. రోహిణి ఏనా బాధపడేది? పాపం మనోజ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఫుల్గా తాగేసి తను రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని, రోహిణి నువ్వు మోసం చేసావు నన్ను, ఎందుకు రోహిణి ఇలా చేసావని గొడవ చేస్తుంటే ఆ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. జైలుకి వెళ్ళి మావయ్య గారు నమస్కారం చేసి చేతులు జోడించి నా కొడుకేదో మనసు బాగోలేక ఇదంతా చేశాడమ్మా, వదిలేయండని బ్రతిమలాడుకున్నారు. అప్పుడు మనోజ్ని విడిపించారు అని అంటూ ఉంటుంది మీనా. ఇంత జరిగిందా? అవును. రోహిణి అక్కడ ఎంత బాధపడుతుందో అలాగే ఇక్కడ మనోజ్ కూడా అంతే బాధపడుతున్నాడు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని మేం కూడా వెతుకుతున్నాము. అందుకే ఊరి నుంచి అమ్మమ్మ గారిని పిలిపిస్తున్నాము. అమ్మమ్మ గారు వచ్చాక ఏదో ఒకటి అత్తయ్యకి సర్ది చెప్పి రోహిణిని ఇంటికి రమ్మంటారు అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, అలాంటిది ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే రోహిణి కూడా ఇక్కడ పిచ్చిదానిలాగా అయిపోయేలాగా ఉంది అని అంటూ ఉంటుంది విద్య. విద్య అలా అన్న తర్వాత ఇంకా విద్య ఇంటికి వెళ్ళి రోహిణితో ఇలా మీనా జరిగిందంతా చెప్పింది. మనోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట ఫుల్గా తాగేసి అరెస్ట్ అయ్యి అని చెప్తుంది. మనోజు నా మీద కోపంతో తాగాడో లేకపోతే నేను దూరం అయ్యానని తాగాడో అర్థం కావడం లేదు. మనోజ్కి పరిస్థితి రావడానికి కారణం నేనే. మనోజు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను, కానీ ఈ పరిస్థితి వస్తుందని నేను అస్సలు కూడా ఊహించలేకపోయాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. నువ్వేని ఇలా మాట్లాడేది? నీకు అంత ప్రేమ ఉంటే మనోజ్కి మళ్ళీ ఫోన్ చెయ్యి అని అడుగుతూ ఉంటుంది. లేదే, అమ్మమ్మ గారు వస్తానన్నారు కదా, అమ్మమ్మ గారు వస్తే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం అనేది చూపిస్తారు. అత్తయ్య వాళ్ళ అత్తగారి మాట తప్ప ఇంకెవ్వరి మాట వినరు అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి తర్వాత ఇక ప్రభావతి కామాక్షి ఇంట్లోనే ఉంటుంది. అలా కామాక్షి ఇంట్లో ఉండంగానే కామాక్షి ఇలా చెప్తుంది, వదిన ఇల్లు వదిలి అన్నయ్యని వదిలి పిల్లల్ని వదిలి ఎన్ని రోజులని ఇక్కడ ఉంటావో? రోహిణి తప్పు చేస్తే నువ్వెందుకు శిక్ష అనుభవించుకుంటున్నావో? నాకు చాలా కోపంగా ఉంది కామాక్షి, నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్తూ ఉంటే, చూడొదినా, మోసపోయిన నువ్వే కాదు మనోజ్కి కూడా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మనోజ్కి అండగా దండగా ఉంటానని చెప్పావు, నేనున్నాను కదా అన్నావు. పాపం మనోజ్ ఎంత బాధపడుతున్నాడో, కనీసం ఫోన్ అన్నా చేసావా మనోజ్కి అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. లేదు కామాక్షి, వాడికి ఫోన్ చేస్తే ఆ రోహిణి చేసిన కుట్రని ఎలా గుర్తు చేసుకుంటాడో బాధపడతాడో అని నేను చెయ్యలేదు అని చెప్తూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇలా అంటూ ఉంటుంది కామాక్షి. చూడదినా, ఇప్పుడు కూడా నువ్వు మనోజ్కి ఫోన్ చేయకపోతే నిజంగానే మనోజ్ చాలా బాధపడతాడు, ఫోన్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే సుశీలమ్మ అయితే ఇంటికి వచ్చేస్తుంది. సుశీల ఇంటికి వచ్చిన తర్వాత ఇక మనోజ్ గదిలో కూర్చొని తాగుతూ ఉంటాడు. అది చూసిన సుశీల మనోజ్ చెంప పగలగొడుతుంది. అప్పుడే ఇక మనోజు, నానమ్మ నువ్వా, చూసావా నా భార్య నన్ను ఎంత మోసం చేసిందో అని అంటూ ఉంటే, మోసం చేసింది నీ భార్య కాదురా, మీరే మోసపోయారు. తను ముందు నుంచి కూడా తన ప్రవర్తన ఎలాంటిదో, తన మాట తీరు ఎలాంటిదో తెలుసుకోకుండా కోటీశ్వరాలు కంపెనీలున్నాయి మలేషియా అని చెప్పంగానే మీ అమ్మ నువ్వు కూడా డబ్బు కోసం ఆశపడి రోహిణి మాట వినిపించుకోకుండా తన ప్రవర్తన తెలుసుకోకుండా మీరేమో సంబంధం ఓకే చేసుకొని పెళ్లి కూడా చేసేసుకున్నారు. నిండా మునిగాక మీకేమో చలనిపిస్తుంది అంతే. ముందు మీ అమ్మకి ఫోన్ చెయ్యి అని సుశీల అయితే అంటుంది. అప్పుడే ఇక సుశీల అలా చెప్పంగానే ఫోన్ అయితే చేస్తూ ఉంటాడు మనోజు ప్రభావతికి. మనోజు ప్రభావతికి ఫోన్ చేయడం చూసిన ప్రభావతి, నాన్న మనోజ్ ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటే, ఫోన్లో పలకరిస్తే బాధ పోతుందా ప్రభావతి, నువ్వు ముందు ఇంటికి రా అని సుశీల అయితే మాట్లాడుతుంది. అత్తయ్య మీరా అని అనగానే, అవును నేనే, నువ్వు ముందు ఇంటికి రా చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతిని సుశీల. అప్పుడు ఇక సుశీల ఇలా ఫోన్లో మాట్లాడేసరికి పక్కనే ఉన్న కామాక్షి, ఏంటి అత్తయ్య అంటున్నావు, పిన్ని గారు ఏమన్నా వచ్చారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీ కామాక్షి, అవును మా అత్తగారిని తీసుకొచ్చినట్టున్నారు, వీళ్ళు ఒక పని చేయరు, ఇప్పుడు ఆవిడ మామూలుగా తెప్పదు నన్ను,
మీనాని పేదింటి అమ్మాయని ఎంత చులకని చేసి మాట్లాడావు. నీ పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నీ పెద్ద కోడలు నీ మీద ఒక గుదిబండని వేసి వెళ్ళిపోయిందంటూ నన్ను ఎన్నెన్ని మాటలు అంటారో. ఇప్పుడు వెళ్ళకపోతే ఒకటి సమస్య, వెళ్తే ఒక సమస్య. ఇక ఇంటికి వెళ్తున్నాను అని ప్రభావతి అయితే ఇంటికి వెళ్తుంది. అమ్మయ్య, పెద్దమ్మ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. మీనానే తెలివితేటలుగా పెద్దమ్మని రప్పించుంటుంది అని కామాక్షి సుశీల గురించి అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుశీల ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ప్రభా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు? తప్పు చేసిన దాన్ని బయటికి గెంటేశావు. మరి నువ్వెందుకు ఇంటికి రాకుండా కామాక్షి ఇంట్లో ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది సుశీల. ఏం చేయమంటారు అత్తయ్య? ఆ రోహిణి, ఆ పాపిష్టిది చేసిన తప్పుకి ఇప్పుడు నేను నా కొడుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మేమిద్దరం కూడా ఎవరికి ముఖం చూపించలేకపోతున్నాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు ముఖం చూపించలేకపోతున్నానంటున్నావే, అదేంటో నేను చెప్పనా? రోహిణిని అడ్డు పెట్టుకొని రోహిణి కోటీశ్వరరాలు, తన కాలి గోటికి కూడా సరిపోవు అని నీ చిన్న కోడల చేత దానికి నువ్వు సపర్యలు చేయించావు. ఎన్నో మాటలు అన్నావు. అప్పుడు కూడా తోటి కోడల్ని అత్తగారు తిడుతూ ఉంటే ఆనందపడింది తప్ప పోనీ అత్తయ్య మాటలు ఏమీ పట్టించుకోకు మీనా. అత్తయ్య ఎప్పుడు అంతే కదా అని కనీసం ఓదార్చను కూడా ఓదార్చలేదు. రేపటి రోజున నిజం బయటపడితే ఇదంతా కూడా నాకు కూడా జరుగుతుందని నీ కోడలికి అసలు ఆలోచనే లేదు అని సుశీల అయితే చెప్తుంది. అలా సుశీల చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా ఊహించలేదు. తను ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుందని కూడా నేను అనుకోలేదు. నాకు చాలా నమ్మక ద్రోహం చేసింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి, జరిగిందేదో జరిగిపోయింది. చూసావా మనోజ్ గాడు ఎలా ఉన్నాడో? వాణ్ణి బట్టయినా నువ్వు ఇప్పుడు మనసు మార్చుకో అని చెప్తూ ఉంటే నేను ఇప్పుడు మనసు మార్చుకోలేను అత్తయ్య. అసలు ఆ పాపిష్టి దాన్ని ఇంటికి రానివ్వను. ఈ ఒక్క విషయంలో మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది ప్రభావతి సుశీలని. చూడు ప్రభా, ఏదో ఈ చిన్న విషయానికి నువ్వు ఇంత రాదాంతం చేయకు. భార్యాభర్తల్ని విడుదల కొట్టిన పాపాన్ని నువ్వు మూట కట్టుకోకు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి, అలాంటి పాపిష్టి దాన్ని కాపురాన్ని కూల్చేసిన పాపం తగలదత్తయ్య అని చెప్తూ ఉంటే, మరి రోహిణికి సంబంధం వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా అప్పటికి నా కొడుకు చెప్తూనే ఉన్నాడు. నిశ్చితార్థానికి వాళ్ళు ఎవరూ రాకుండా తనే బట్టలు స్వీటు తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి? అసలు నువ్వు బాగా ఎంక్వైరీ చేసావా అని చెప్పి అన్నీ కూడా అడుగుతుంటే నువ్వు మాత్రం మౌనంగా ఉండిపోయావు. ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతిని సుశీల, వాళ్ళ పెళ్లి జరగడానికి సగం కారణం నువ్వే. తను కోటీశ్వరాలు అని చెప్పేసరికి ముందు వెనకాల ఆలోచించకుండా వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళకి ఏంటి, ఇల్లు వాకిలి ఎక్కడుంది, ఇటువంటి ఆలోచనే నీకు లేదు. ఆ రోజు ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా అర్థమైందా? డబ్బు పిచ్చి ఎటువంటి అనార్థాలకి దారితీస్తుందో అని చెప్తూ ఉంటుంది సుశీల. రే మనోజ్, నీ భార్య రావడం నీకు ఇష్టం లేదా ఇంటికి అని అడుగుతూ ఉంటే, ఇష్టమే నానమ్మ, తను కావాలి నాకు అని చెప్తూ ఉంటాడు మనోజ్. నీకేమన్నా పిచ్చి పట్టిందేంట్రా? తను నన్ను కూడా మోసం చేసిందని బయటికి గెంటేస్తున్నప్పుడు ఏమి మాట్లాడుకున్నా మౌనంగా ఉన్నవాడివి, ఇప్పుడేంటి మళ్ళీ రోహిణియే కావాలంటున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మరేం చేయమంటావమ్మా? తను నన్ను పెళ్లి చేసుకోవడానికే కదా నా మీద ఇష్టంతోనే నీకు అబద్ధం చెప్పింది. నీకున్న డబ్బు పిచ్చి వల్లే రోహిణి అబద్ధం చెప్పి ఇన్ని అబద్ధాలకి కారణమైంది. అసలు కారణం నువ్వే అని తిరిగి రివర్స్ అయిపోతాడు ప్రభావతికి మనోజ్. అప్పుడు ఇక అంటూ ఉంటుంది, అవునరా, నీ జీవితం బాగుండాలని నేను అనుకున్నది అంతా కూడా ఉత్తిదే. నీ జీవితం బాగుండాలని నేను ఇలాగా కోటీశ్వర్ల ఇంటికి కూతురైన రోహిణిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేశాను. ఇదంతా నాకు సరిగ్గా అవ్వాల్సిందేలే అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి చెప్పిన మాటలకి అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇలాగా సుశీల, ఇప్పుడు రోహిణి ఇంటికి వస్తుంది కాబట్టి అందరూ కూడా రోహిణిని ఏమీ అనొద్దు అని సుశీల చెప్తూ ఉంటే
అది ఇంటికి వస్తే మాత్రం నేను ఊరుకోను అని ప్రభావతి అంటుంది. ఇక రోహిణిని ఫోన్ చేసి పిలిపిస్తుంది మీనా. ఫోన్ చేసి పిలిపించడంతో రోహిణి గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. రోహిణి ఇంటికి రావడం చూసిన ప్రభావతి కోపంతో రగిలిపోతూ మళ్ళీ రోహిణిని చంప పగలగొడుతుంది. ఎంత ధైర్యమే, మళ్ళీ ఇంటికి రమ్మంటే సిగ్గు లేకుండా వచ్చేసావా? నీకు ఆ దేవుడు ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఈ సిగ్గులు ఏమి పెట్టలేదా? పాపిష్టిదానా, ఎంత మోసం చేసావే నువ్వు అంటూ చితకబాదుతుంది. అప్పుడే ఇక సుశీల ఆపుతుంది. సుశీల ఇలా అంటూ ఉంటుంది ప్రభావతితో, తనను మళ్ళీ నువ్వు కొట్టడానికి తనని ఇక్కడికి పిలిపించలేదు, ఈ భార్యాభర్తలు ఇద్దరిని కలపడానికి పిలిపించాను అని చెప్తూ ఉంటే, రేయ్ అసలు ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మనోజ్ని. తర్వాత ఇక మనోజ్ అయితే, చూడమ్మా తను కోటీశ్వరరాలు కాదని నాకు ముందే తెలుసని మళ్ళీ కొత్త నాటకం మొదలు పెడతాడు మనోజ్. ఆ మాట విని రోహిణిని కొడుతున్న ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? తను కోటీశ్వరరాలు కాదని నీకు ముందే తెలుసా? మరి తెలిసిన వాడివి ఎందుకు నువ్వు నాకు చెప్పలేదురా? చెప్పు అని చితకబాదుతుంది మనోజ్ని. ఆపమ్మా, ఇప్పుడు నీకే నష్టం వచ్చింది? నష్టం వచ్చింది నాకు. కోటీశ్వరులు తనైతే నాకు కొన్ని కోట్ల డబ్బులు వస్తాయని నువ్వు అనుకున్నావు, ఇప్పుడు రాలేదు. మాకు డబ్బు అంతగా లేకపోయినా మేము ఆనందంగానే ఉంటాము, ఇక మా విషయంలో జోక్యం చేసుకోకు అని అంటూ ఉంటాడు మనోజ్. మనోజ్ అన్న మాటకి, అవునరా మీ విషయంలో నేను ఇక జోక్యం చేసుకోను. ఎంత మాట అన్నావురా? ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులకి నేను కూడా పాపం పంచుకొని నా భర్త ముందు అందరి ముందు తలదించుకున్నాను కదరా. మీనా నగలు కొట్టేసి, కల్పన నగలు దగ్గర డబ్బులు కొట్టేసి ఎన్ని వెధవేషాలు వేశావురా? అన్నీ కూడా కప్పు పిచ్చుకుంటూ వచ్చాను చూడు, నాదే బుద్ధి తక్కువ అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది సుశీల, నువ్వు దాచింది ఒక్క రహస్యమేనా? ఇంకా రహస్యాలు ఏమన్నా దాచిపెట్టావా అని అడుగుతూ ఉంటుంది సుశీల రోహిణిని. లేదమ్మమ్మగారు, నేను ఇక ఎటువంటి అబద్ధాలు కూడా ఆడలేదు అని చెప్తూ ఉంటుంది. చూడండి అమ్మమ్మగారు, ఇలా అడిగితే రోహిణి ఇలాగే సమాధానం చెప్తుంది. తను ఇక ఏ రహస్యాన్ని దాచిపెట్టలేదంటే సంతోషమే, మరి ఏదైనా మళ్ళీ దాచిపెట్టి ఈ ఇంట్లోకి అడుగు పెట్టిందంటే ఈరోజు రోహిణిని తీసుకొచ్చిన మిమ్మల్ని కూడా అత్తయ్య అపార్థం చేసుకుంటారు. అందుకే దీనికి ఒక సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాను అని హారతి పళ్ళను తీసుకొస్తుంది. ఇది దేవుడు హారతి, ఈ హారతి మీద ఒట్టేసి నువ్వు నిజం చెప్పాలి అని అంటూ ఉంటే, ఏంటి హారతి మీద ఒట్టేసి నిజం చెప్పాలా? ఏం చెప్పాలి అని రోహిణి అడుగుతుంది. ఇప్పుడు దాచిపెట్టిన రహస్యం తప్ప నాకు ఇక నా జీవితంలో ఎటువంటి రహస్యాలు లేవు అని నువ్వు ఇంకెప్పుడు మమ్మ దగ్గర ఇక ఏ విషయంలో అబద్ధం చెప్పలేదని నువ్వు ఈ హారతి పళ్ళెం మీద ఒట్టేసి చెప్పు అని అడుగుతూ ఉంటుంది. మీనా షాక్ ఇస్తుంది. అప్పుడే రోహిణి, చెప్తున్నాను కదా మళ్ళీ ఇంకెందుకు ఈ ఒట్లు అని అడుగుతూ ఉంటే, ఒట్టు వేస్తేనే నువ్వు ఇంకెటువంటి అబద్ధాలు చెప్పలేదని, రహస్యాలు దాచిపెట్టలేదని తెలుస్తుంది అని సుశీల చెప్పడంతో, అప్పుడే ఇప్పుడు నేను ఒట్టు వేయకపోతే నా మీద అనుమానం ఎక్కువైపోతుంది, అన్నిటిగా భగవంతుడే ఉన్నాడు, నా చేతిలో ఏమీ లేదు అని తర్వాత తనైతే ఇక హారతి పళ్ళెం మీద ఒట్టు వేస్తుంది. అలా హారతి పళ్ళెం మీద ఒట్టు వెయ్యంగానే అది చూసి ఒక్కసారి అప్పుడే ఇక మీనా, ప్రభావతి అందరూ కూడా ఆ షాక్ అవుతారు, ఆనందపడతారు. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఒక్క రహస్యంతోనే నీ జీవితాన్ని నిలబెట్టుకున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండవు అని చెప్పేసి సుశీల అయితే అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. అమ్మ మీనా, నాకు కాస్త టీ తీసుకురా అని సుశీల చెప్తుంది. చూసావా ప్రభా, డబ్బు పిచ్చి ఉంటే ఇలాగే జరుగుతుంది, చివరికి ఇలాగే మోసపోతారు. మీనాని పూలమ్ముకునేదని ఎంత హేళన చేశావో, మరి ఇప్పుడు అసలు నీ కోడలు ఎవరికి పుట్టిందో తెలీదు, తన పుట్టింటి కూడా ఏంటో కూడా తెలీదు. అలాంటి అమ్మాయిని నువ్వు కోడలుగా చేసుకొని వచ్చావు. మీనాకి రోహిణికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అని అంటూ ఉంటుంది సుశీల. నాకు తెలుసు మీరు వచ్చి ఇలాగే నాకు క్లాస్ పీకుతారని నేను ముందే అనుకున్నాను, అందుకే ఇంటికి రావడం కూడా నాకు ఇష్టం లేకపోయింది అని ప్రభావతి అయితే చెప్తుంది. ఉన్నమాట చెప్తే ఉలికెక్కు అన్నట్టు, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వు మీనాని ఎన్ని బాధలు పెట్టావో అవన్నీ కూడా మీనా ఏనాడు పట్టించుకోలేదు అని సుశీల అయితే చెప్తుంది.
ఇక సుశీల మాటలకి అప్పుడే ఇక ప్రభావతి ఇలాగా మీరు చెప్తారని అనుకున్నాను. ఈ రోజు నుంచి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదంటూ లోపలికి ప్రభావతి వెళ్ళిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.